భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో 80 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మొత్తం ఖాళీలు 80 ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి జిల్లా శిశు స్త్రీ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. మరి పోస్టుకు సంబంధించిన వివరాలు చూస్తే అంగన్వాడీ వర్కర్ లేదా మినీ అంగన్వాడీ వర్కర్ లేదా అంగన్వాడీ హెల్పర్ పోస్టులు మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్టుల వారిగా ఖాళీలు చూసినట్టయితే అనంతపురం అర్బన్ లో 8, సింగనమలలో 6, నార్పలలో 9, అనంతపురం రూరల్ 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణ్ దుర్గం 6, కనేకల్ 5, కంబదూరు 7, రాయదుర్గం 2. ఈ విధంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మరి ఇదే వీడియోలో మనం ఈ ఖాళీల వివరాలు కూడా రోస్టర్ పాయింట్ తో సహా తెలుసుకుందాం. ఇక అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారు మరి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 11,500 రూపాయలు, మినీ అంగన్వాడీ వర్కర్ కు 7,000 రూపాయలు, అంగన్వాడీ హెల్పర్లకు 7,000 రూపాయలుగా మరి జీతంగా చెల్లించడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తును సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 1. వెబ్సైట్ అంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే https://anantapuramu.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఒకసారి మనం ఈ వెబ్సైట్ ను సందర్శించినట్లయితే వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మొదటగా మనం anantapuramu.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. anantapuramu.ap.gov.in అని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మరి ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ నోటీసెస్ అంటూ కనిపిస్తుంది. ఈ నోటీసెస్ అనే ఆప్షన్ లో రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాల సమాచారం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటు చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ ఫర్ ఫిల్అప్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ మనం సైడ్ కి ఇట్లా స్క్రోల్ చేయగానే మనకు కనిపిస్తుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేది మరి సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇక చివరి తేదీ అక్టోబర్ 1వ తేదీ. దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరిగింది. అంటే మరి ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, మరి అప్లై చేయడానికి దరఖాస్తు ఫామ్ ఎలా ఉండాలి, ఇటువంటి పూర్తి వివరాలు వాటితో పాటు రోస్టర్ తో సహా మీకు వివరాలన్నీ కూడా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసాం. మొత్తం 10 పేజీలు ఉంది. ఈ 10 పేజీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా మీరు క్షుణ్ణంగా చదువుకొని మరి దరఖాస్తు చేయవచ్చు. ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఇది అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ద్వారా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఇందులో ఉన్నటువంటి వివరాలు మనం ఒక్కొక్కటిగా చూసినట్లయితే అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్ములో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజుల్లోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులకు సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలను. ఇక అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకుని వారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. అభ్యర్థులు వివాహితులై మరియు స్థానికంగా నివాసం ఉండవలను. అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం మంజూరు స్థానికులు అయి ఉండవలను. అంటే అప్లై చేయాలంటే ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ నివాసం ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జూలై 1, 2024 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉండవలను. ఎస్సీ
ఎస్టీ ప్రాంతాల్లో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేని ఎడల 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ నందు ఉండు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గౌరవ వేతనం అనేది చెల్లించడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తకు 11,500, మినీ అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనంగా 7,000, అంగన్వాడీ సహాయకురాలకు 7,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కూడా కేంద్రాల వారీగా ప్రాజెక్ట్ కార్యాలయాల నందు నోటీస్ బోర్డు నందు ఉంచడం అయినది. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నివాసము, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగులైతే దానికి సంబంధించినటువంటి పత్రాలను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రంను జత చేయవలను. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ నుండి 10వ తరగతి పాస్ అయి ఉంటే తప్పనిసరిగా టీసీ స్టడీస్ సర్టిఫికెట్లు జతపరచాలి. స్క్రూటినీ సమయంలో సిడిపిఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. సిడిపిఓలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావాలను. కులము, నివాస పత్రాలు సంబంధిత తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలను. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకం చేయవలను. గమనిక, ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించవలను. ఖాళీల విషయంలో మార్పులు చేర్పులు ఉండవచ్చును అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ అంతా మీరు క్షుణ్ణంగా చదువుకున్నట్టయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక నివాసం అయి ఉండాలి. దీనికి నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ మొదలగునవి తప్పనిసరిగా జతపరచవలను. 10వ తరగతి ఉత్తీర్ణత మార్క్స్ మెమో కూడా తప్పనిసరిగా జతపరచాలి. పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణకు 10వ తరగతి మార్క్స్ మెమో జతపరచాలి. కులం మరియు నివాసం కోసం తహసీల్దార్ వారిచే జారీ చేయబడినవి తప్పనిసరిగా జతపరచాలి. వికలాంగులైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఫోటో, దరఖాస్తుదారుని సరికొత్త ఫోటోను దీనికి జతపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఖాళీల వివరాలు చూస్తే అనంతపురం అర్బన్ లో 8, సింగనమల 6, నార్పల 9, అనంతపురం రూరల్ 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణ్ దుర్గం 6, కనేకల్ 5, కంబదూర్ 7, రాయదుర్గం 2, టోటల్ 84 ఉన్నాయి. ఇక వాటికి సంబంధించి రోస్టర్ వారిగా ఇక్కడ మనం చూసినట్టయితే అనంతపురం అర్బన్ లో ఎర్రనెల కొట్టాల 2 ఓసీ రోస్టర్ 38కి అంటే ఓసీ వారికి ఉన్నాయి. ఇక అనంతపురంలో హెల్పర్స్ పోస్టులు చూసినట్టయితే అర్బన్ లో నెహ్రూ పూర్మెన్ కాలనీ 3, అరుణోదయ కాలనీ మరి దీనికి సంబంధించి ఓసీకి ఉంది. అరుణోదయ కాలనీలో ఎస్సీకి ఉంది. శక్తి నగర్ లో ఓసీకి ఉంది. గుల్జారిపేటలో బీసీఏకి, ప్రకాష్ రోడ్ ఓసీకి, తర్వాత కృపానంద నగర్ 1 విహెచ్ కు కేటాయించడం జరిగింది. వినాయక్ నగర్ 1 ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఇక మనం సింగనమలలో చూస్తే గాంధీనగర్ బీసీబీకి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. అది అంగన్వాడీ వర్కర్ కి సంబంధించి మినీ అంగన్వాడీ. ఇంకా అంగన్వాడీ హెల్పర్ సింగనమల చూసినట్లయితే సింగనమల 2 బీసీడీకి, గోవిందరాయనపేట ఓసీకి, కల్లూరు 3 ఎస్సీకి, కల్లూరు 4 బీసీడీకి, రాఘవేంద్ర కాలనీ ఓసీకి. ఇక నెక్స్ట్ మనం మినీ అంగన్వాడీ వర్కర్ సంబంధించి నార్పల ఎస్టీకి కేటాయించడం జరిగింది, నడిమిపల్లికి. ఇక నెక్స్ట్ మనం అంగన్వాడీ హెల్పర్స్ నార్పల్లో చూస్తూ ఉన్నాం. ఇక గుంజేపల్లి హెచ్హెచ్ కు కేటాయించారు. గోపాలరాజుపల్లి ఎస్సీకి, సికే మండా మరి విహెచ్ కు కేటాయించారు. గూడూరు ఎస్సీకి, తర్వాత తిక్కస్వామి వీధి ఎస్టీకి, పుట్లూరు 2 ఓసీకి, చిలమకూరు బీసీబీకి, తిక్కస్వామి వీధి ఓసీకి కేటాయించడం జరిగింది. ఇవి నార్పలాకి సంబంధించి. అనంతపురం రూరల్ చూసినట్టయితే టీవీ టవర్ బీసీబీకి కేటాయించారు, అది మినీ అంగన్వాడీ వర్కర్. అంగన్వాడీ హెల్పర్స్ పోస్ట్ అనంతపురం రూరల్ చూస్తే పీసీ కాలనీ ఓసీకి 1, ముట్టాల 2 ఓసీకి 1 కేటాయించడం జరిగింది. ఇక కుర్లపల్లి ఎస్సీ, రాప్తాడు 3 ఓసీ, కందుకూరు 3 బీసీఏ, బొమ్మిపర్తి ఓసీ, ఎంబీపల్లి ఓహెచ్, మరూరు 3 ఓసీకి, బిందెల కాలనీ ఎస్టీకి. ఇక తాడిపత్రిలో చూస్తే అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాలు మరి సింగనగుట్టపల్లి బీసీడీకి, చీమలవాగుపల్లి బీసీఈకి, కేవిరెడ్డి నగర్ బీసీఏకి, ధర్మాపురం ఎస్సీకి, చిక్కేపల్లి ఓసీకి, చల్లవారిపల్లి బీసీబీకి, పెద్దపేట ఓసీకి. ఇక అంగన్వాడీ హెల్పర్ చూసినట్లయితే తాడిపత్రిలో రెడ్డివారిపాలెం బీసీబీకి కేటాయించారు. ఇక
ఉర్చింతల బీసీబీకి, వీరన్నపల్లి ఓసీకి, వరదరాయపల్లి ఎస్సీకి, నసీరుద్దీన్ స్ట్రీట్ ఓసీకి, హాస్పిటల్ పాలెం బీసీడీకి, ఎక్కలూరు ఓసీకి కేటాయించడం జరిగింది. ఇక గుంటకల్ రెవెన్యూ డివిజన్ గుత్తి చూసినట్లయితే అంకాలమ్మ గుడి ఓసీకి కేటాయించారు అంగన్వాడీ వర్కర్. ఇక అంగన్వాడీ హెల్పర్ అంకాలమ్మ గుడి ఓసీకి, అమీన్పల్లి ఓసీకి, పద్మనాభయ్య ఫ్యాక్టరీ ఎస్సీకి, కొత్తపేట బీసీఏకి కేటాయించారు. ఇక మింగిని అంగన్వాడీ వర్కర్ ఉరవకొండ చూసినట్లయితే గొటుకూరు ఎస్సీకి. ఇక అంగన్వాడీ హెల్పర్స్ ఉరవకొండ చూస్తే హావలిగి విహెచ్ కు. ఇక అంగన్వాడీ హెల్పర్ ఉరవకొండ చూస్తే హావలిగి విహెచ్ కు, గడేకల్ ఓసీకి, ఉరవకొండ బీసీసీకి, తర్వాత ఎలగవంక బీసీడీకి, ఉరవకొండ 12 బీసీఈకి, ఉరవకొండ 2 బీసీఏకి, చోళ సముద్రం ఓసీకి, కలగల్లు ఎస్సీకి, బిరపనకల్ ఓసీకి, పొలకి బీసీబీకి, యూకే తాండా ఎస్టీకి. ఇక కళ్యాణ్ దుర్గం సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మసముద్రం బీసీబీకి, నాసేపేట బీసీబీకి, నుసికొట్టాల ఎస్సీకి, వన్నూరు స్వామికొండ బీసీఏకి, ముడిగల్లు ఓసీకి, మన్నేరూరు విహెచ్ కు. ఇవి అంగన్వాడీ హెల్పర్స్ కు సంబంధించి మనం చూస్తున్నాం. అంగన్వాడీ హెల్పర్స్ అనేకల్ చూసినట్లయితే సింగనహల్లి హెచ్హెచ్ కు, గణగేరి 2 ఎస్టీకి, హనేకల్ బీసీబీకి, కొత్తపల్లి ఓసీకి, ఎల్ఎన్జి ఓసీకి. అంగన్వాడీ హెల్పర్స్ కంబదూర్ చూసినట్లయితే చిన్నేపల్లి బీసీఈకి, మలయనూర్ ఎస్సీకి, కొత్తమిద్దెల ఓసీకి కేటాయించారు. ఇక కంబదూర్ చూసినట్లయితే కంబదూర్ బీసీబీకి, తర్వాత కరింగపల్లి ఓసీకి, దేవేంద్రపురం ఓసీకి, ఇడుక్కల్లు ఎస్సీకి కేటాయించారు. రాయదుర్గం అంగన్వాడీ హెల్పర్ చూస్తే మురడి ఎస్సీకి, ఎస్ఆర్ కోట ఓసీకి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తం రోస్టర్ కూడా ఈ విధంగా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా సమాచారాన్ని అంతా కూడా చూసుకోవచ్చు. మరి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 1 చివరి తేదీగా కేటాయించారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మరిన్ని వివరాలు అలాగే దరఖాస్తు కూడా ఇందులోనే మనకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు అంటే మరి ఈ దరఖాస్తు ఫామ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ఫామ్ ని మీరు ప్రిపేర్ చేసుకొని మరి మొత్తం ఫిలప్ చేసి మీరు అనంతపురంలోని సిడిపిఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ విధానంలోనే దరఖాస్తులు తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే మరి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీలకు అప్లై చేయాలనుకొని ఉంటే, మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే మీరు అనంతపురం అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 80 అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.